మెట్రో మెట్రో ఎవరి హయాంలో వచ్చింది? కాంగ్రెస్ పార్టీ జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్న హయాంలో మెట్రో వచ్చింది. ఆ రోజు 3వ స్థానంలో ఉండే మన కిలోమీటర్ల విస్తరణ. మరి 9 ఏళ్లలో మరి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ని మహానగరంగా న్యూయార్కు డెన్మార్క్ ఏం చేశానో మీ అయ్యా పిటకథలు అప్పుడు పిట్టల ద్వారా. మరి మెట్రోని ఎందుకు డెవలప్ చేసుకోలేదు? ఎక్స్టెన్షన్స్ మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎవరు చేస్తుర్రు? రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ వాళ్ళతో కూర్చొని వీలైతే ఎల్ఎన్టీని వాళ్ళని ఒప్పించి మొత్తమే రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2ని టేకప్ చేయాలని చెప్పి మంతనాలు చేస్తారు. అతి త్వరలో మొత్తం డిపిఆర్తో సహా పెట్టుబడులు పీపీపీ మోడల్ ఎట్లా చేయాలనో డిసైడ్ చేస్తారు. అంటే పట్టుదల. ఇకపోతే బుల్లెట్ ట్రైన్స్, 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరాన్ని కనెక్ట్ చేసుకుంటా 3 పెద్ద నగరాలకు కనెక్ట్ అవుతుంది. అంటే భారతదేశంలోనే 7 బుల్లెట్ ట్రైన్లు ఉంటే 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరం నుంచి కనెక్ట్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి ఢిల్లీకి చక్కర్లు ఎందుకు కొడుతున్నామో తెలుస్తుంది మీకు. RRR తెచ్చుకోవాలన్న పట్టుదల. 30,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ని అడగడానికి నరేంద్ర మోడీ గారిని వదిలిపెట్టలే రేవంత్ రెడ్డి గారు. గడ్కరీ గారిని ఒక 10-20 సార్లు కలిసి ఉంటాడు. మరి మీ నాయన ఏ రోజన్నా ఢిల్లీకి పోయి తప్పదే ప్రజల్ని మనం నమ్మి గెలిపించినప్పుడు అవసరమైతే మోకరిల్లాల్సి వస్తుంది. సిగ్గులే కూడా చెప్తున్నా. బడే బాయ్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడి ఎవరి కోసం మాట్లాడిండు? ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఎట్టి పరిస్థితుల వాళ్ళకి ఇచ్చిన మాట నెరబెట్టాలని చెప్పి ఇవాళ మీ లెక్క ఏమంటారు నిజాం నవాబుల్ లెక్క బిహేవ్ చేసి మాదొక డిఫరెంట్ కంట్రీ అన్నట్టు బిహేవ్ చేయలే. మేము ఆయన దగ్గర పోయి అడిగేదేంది, వీని దగ్గర పోయేదేంది? మన రాష్ట్రము ఈయనే దండుకుందాం ఈయనే తిందామన్న ఆలోచనలు తప్ప ఏ రోజు కూడా మీ ఢిల్లీకి పోయి ఇక్కడున్న ప్రజా సమస్యలు, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల గురించి నువ్వు మాట్లాడిన దాఖలాలే లేవు.